పదరా వాడు వచ్చేస్తాడు మళ్ళీ. పదా ఇట్స్ మీ. నాకే దెబ్బేద్దాం అనుకున్నారా? జస్ట్ ఇంపాసిబుల్. ఎవడి ఎక్స్ట్రా క్యాండిడేట్ పొడుగ్గా ఉన్నాడు? 5 ఉంటే పంచపాండవులా ముచ్చటగా ఉంటుందని. రేపు దేన్నన్నా తీసుకొచ్చి ద్రౌపది అందామనా? రామాయణంలోకి పాండవులు దేకండ్రా. నేను రూమ్ ఇచ్చింది రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులకే. 200 ఫైన్ కట్టండి. ఎందుకండి? ఎందుకంటే ఎక్స్ట్రా క్యాండిడేట్ ఎక్స్ట్రా చార్జ్. నెలంతా ఉండను ఒక్కరోజే. ఒక్కరోజు ఉంటే మాత్రం హోటల్ రూమ్ లో ఎక్స్ట్రా బెడ్ వేస్తే డబ్బులు కిందట్లా. ఇదేమైనా హోటలా అండి? హోటల్ అనుకోండి కాసేపు. అయితే బాయ్ ఏడి? ఈయనన్నాడుగా. నేను పోయా. లేకపోతే ముసలాడివా? ముసలాడినా. మీకు ఈ ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఏంటండి? నిన్నే మా ఆవిడికి వాంత అయింది. అదేంటి మీకు ఆపరేషన్ అయిందిగా? ఆపరేషన్ అయితే మాత్రం ఆవిడికి వాంత కూడదా? దానికి కారణం వీడు పర్సు తీయటం చూసి ఆశ్చర్యపోయి వాంతి చేసుకుంది నా భార్య. నాతో డబ్బులు ఇచ్చి కదలో తప్పదా? ఆగో, ఏమున్నాయి ఈ బ్యాగ్ లో? అది బీర్బల్ కథల పుస్తకాలు ఉన్నాయండి. ఏదో కథలు చెప్పకు. ఇలాంటి కథలన్నీ క్రాస్ చేసి వచ్చాను. ఓపెన్. చాలా బాగుంటుందా? కానీ నేను రెస్టారెంట్ కి పర్మిషన్ ఇచ్చాను, బార్ కి పర్మిషన్ ఇవ్వలేదు. బార్ కి ఇవ్వాలంటే ఈ బీర్ నాకు ఇవ్వాలి. ఓకే సార్. ఆగండి. మళ్ళీ ఏమైంది సార్? మీరు ఎంతమంది ఉన్నారా? 5 ఉన్నామండి. బీర్లు ఎన్ని ఉన్నాయిరా? 4 మరి 5 ఏం తాగుతాడు? అదే సార్. నాకు మాత్రం జాలనుందేంట్రా, తీసుకో. థ్యాంక్ యూ సార్. 100 రూపాయలు సార్. బీర్ 50 రూపాయలు కదా సార్? షాప్ లో 50 రూపాయలరా, మంద బార్ కదా, అదనమాట. అమ్మో, ఇతరులందరూ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ సైడ్ అయిపోవాలి. కూర్చో. ఏంట్రా పర్సు? కొత్త బట్టల పసు బొట్టు పెట్టావు? వాళ్ళ పర్సు గారి బర్త్డే రా. అయితే పార్టీ ఇవ్వాలరా. మనం ఏం సాధించామని పార్టీలు? మరి మేమేం సాధించామని ఖర్చుకున్న పార్టీ అడుగుతా. నాకు బర్త్డే పార్టీలు వచ్చి రాలేదమ్మా. మేమే పార్టీ చేసుకుని అవుట్ సైడ్ వెయిట్ చేస్తుండాలి. పార్టీలోకి మాత్రం రానివ్వం. ఏదో పసు బొట్టు పెట్టుకోకుండా బాగుండేది. మీకు ఏమేం కావాలో చెప్పి తగలడండి. ఛాలెంజ్. అవును, మరి రాయలవారి వంశం కదా. ఏంటి? నాకు ట్రిపోలియన్ జిన్ను ఏ కంపెనీ అయినా పర్లేదు. అవును, మరి తెరగా వస్తే ఏదైనా తాగుతావు. మరి నువ్వేం తెచ్చుకుంటావురా? బార్బన్ తెచ్చుకుంటాను. మిగిలిన చిల్లర ఏమైనా ఉంటే గుండు గీయించుకోవడానికి. రండ్రా. వస్తే పర్సు మర్చిపోతావు. చాలా ప్లాన్ గా ఉన్నారు. ఆ లెక్కలు వాళ్ళకుంటే మన లెక్కలు మనకు ఉంటాయి. అమ్మయ్యా, ఆర్సీ అయిపోయింది, ఎఫ్ఎఫ్ఈస్కి అయిపోయింది, జిన్ అయిపోయింది. ఇకపోతే మిక్సింగ్ చేస్తున్నావు. నీకెందుకయ్యా, నీ పని చూసుకో. ఎదురు చూస్తుంటారు నా కొడుకులు. అలా చూస్తారంటే కానివ్వండి. బాటిల్స్ అలా దాచేసుకొని కానివ్వండి. ఏం కానిస్తావా? ఎవరి బాటిల్ వాడికి ఇచ్చారా? ఓపెన్ చేసుకుంటా. ఇవాళ నా బర్త్డే నేనే ఓపెన్ చేసి ఇస్తాను. సరే కానీ థ్యాంక్స్. ఇంకో నీకే. ఏది పడితే తాగుతానన్నాగా, తీరగా వచ్చింది తాగు. తాగుతాను లేవా? ఏంటి రసపిల్లతోనే ఉంది? ఓల్డా? పరమ ఓల్డ్. అదే ఓల్డ్ వైన్ ఓల్డ్ ఫ్రెండ్ అన్నారుగా, అందుకే ఓల్డ్ వైన్ వెతుక్కొని మరి పట్టుకొచ్చా. ఏంట్రా పట్టుకొచ్చానంటున్నావు? సీసాల గుణమే నింపుకొచ్చావా? లేదు, కొనుక్కొచ్చాను. పట్టుకొచ్చానంటే అంతే కదా. రేయ్, ఈడి అలా మంద ఆపిస్తాడు కాబట్టి వీడిని తెగ పొగిడేసేయాలరా. పొగట్టానికి వీడి దగ్గర సబ్జెక్ట్ ఏముంది? ఎందుకు లేదురా, మనోడు గురించి చెప్పుకోవాలంటే ప్రేమ కహానీలు బోలెడు. నీ వాయిస్ బాగుంది, నువ్వు కంటిన్యూ. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డాబా గార్డెన్స్ పక్కన మురిక్కాలవ దగ్గర బండిలో మన బేవర్స్ గాడు పుల్లట్లు తింటున్నాడు. కాలవతల పునుగులు తింటూ ఒక అమ్మాయి వీడిని చూసింది. ఇద్దరి మధ్య లబలబలాడుతూ లవ్ వచ్చేసింది. నువ్వు ఆదరిని నేనీదరిని పుల్లట్టు కలిపింది ఇద్దరిని. ఈ ప్రేమ జంట ఒకసారి పార్క్ వెళ్ళింది. మన బేవర్స్ గాడు పరిస్థితి కదా, ఆ అమ్మాయికి ఏదైనా తినా అనిపించింది. ఏమండి, స్వీట్స్ తిందామా? వద్దు, నాకు షుగర్. హాట్ తిందామా? వద్దు, నాకు అల్సర్. ఐస్ క్రీమ్ తిందామా? వద్దు, నాకు టాన్సిల్స్ ఉన్నాయి. ఇన్ని రోగాలున్నా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానంటే దీని పేరేనా తపాసి బేవర్స్ ప్రేమ. ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటూ గడిపేస్తాం. మా నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడండి అంతే. దానికి మన బేవర్స్ గాడు ఆవేశంగా వాళ్ళ నాన్న దగ్గరికి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాతో కరాటేలో గెలవాలి. ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తి దొబ్బేలా నిర్ణయంతో కరాటే ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ పూర్తయింది. పెళ్లికి రెడీ మామ రంగంలో దూకాడు. కరాటేలో విని వాళ్ళ మామ పిచ్చ ఉతుకుడు ఉతికాడు. వాడిని తప్పించుకొని మనవాడు పారిపోతూ చచ్చిపతికే ఇది ఫ్యామిలీస్ ఉండే ఇల్లు అనుకుంటున్నారా? పెద్ద జాతర అనుకుంటున్నారా? కరెక్టే అని వచ్చాడు. తలుపేసేయండి రా. తలుపేసుకుని మరీ తిట్టించుకుంటారా? ఈ ఆర్తనాదాలు బయట వాళ్ళకి వినపడకూడదు కదండి. రండి, కూర్చోండి. కూర్చోడానికి రాలేదు. మరి ఇంకెందుకు వచ్చారు గురుగారు? ఫైన్ వేయడానికి వచ్చారా? అవును,
ఇప్పుడు మీకు చాలా ఫైన్లు కట్టాలి రండి రండి కూర్చోండి ఇక్కడ కూర్చోండి సెంటర్ లో కూర్చోండి కూర్చోండి ఏంట్రా ఎవరు కొట్టారో చెప్పుకో. ఎవడు కొట్టాడా ఎవడ గిల్లాడా గిల్లాడా రక్కాడా గిల్లాడు ఇప్పుడు రక్కుతాడు రక్కాడు ఏంట్రా తేడాగా ఉంది మీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసురా బుద్ధి తర్వాత చెప్తూ గానీ నీకు యాక్టింగ్ వచ్చా? యాక్టింగ్ అంటే నటన చంపేస్తాను అచ్చా నేను గొప్ప నటుణ్ణి అయ్ బాబాయ్. చిన్నప్పుడు ఏకపాత్రాభినయాల పోటీలో ప్రజలన్నీ నాయే నీకా ఏ డౌటా డౌటే నువ్వు లేరా చెప్తాను లేకండి. నేను నీ కన్న తండ్రిని ఓకే నువ్వు నా కన్న కొడుకువి సరే నువ్వు ఇంటికి ఆలస్యంగా వచ్చావు ఓహో. వెళ్ళరా అలాగే సార్. టైం ఎంత అయిందిరా కళ్ళు తొప్పేయా చేతికి వాచిందిగా చూసుకో. 10 దాటింది ఇప్పుడు ఇంటికి రావడం పెందలాళ్ళు ఇంటికి రావాలనే జ్ఞానం లేదా నీకు ఎక్కడ తిరుగుతున్నావు ఎంతసేపు నేనెక్కడ తిడితే నీకెందుకు రా ముసల్లా పెందలాడే 2 ముద్దలు తిని ఇంకొక మీటింగ్ పెడతావు నీ ఏయ్! చంప తండ్రిని కొడతావా తండ్రిని కొట్టను ఆ? కొట్టాలనుకుంటాను నిన్ను కొడతాను. వదిలే క్యారెక్టర్ బాగాలేదు బాలేదా? నేను చేయను చేయరా కంట్రోల్ లేదు నీకు ఆగండి రండి చెప్తాను. ఏంటి? మా ఫ్రెండ్ రాంబాబు క్యారెక్టర్ వేస్తారా? ఫ్రెండా క్లోజ్ ఫ్రెండ్ పక్కనే అమ్మాయి కూడా ఉంటది. వేస్తాను రెడీ 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 హలో రాంబాబు. హాయ్ చందు చందు గిందు తర్వాత దుర్గం చూసావా? చూశాను. ఎలా ఉంది? బాగుంది అంత బాగుందా? చాలా బాగుంది సెలమని బాగా తీశాడు నేను అడుగుతుంది సినిమా దుర్గా గురించి కాదు, మరి? నా లవర్ దుర్గా గురించి. ఆవిడెవరు ఆవిడెవరో తెలియకుండానే వాళ్ళ ఇంటికెళ్ళి చందు రమ్మన్నాడని చెప్పి బైక్ మీద ఎక్కించుకెళ్ళలేదు. నేనా ఆ, నేను అనా కాని వెదవనని నీకు బంగ్లాలు కార్లు ఉన్నాయని ఆ అమ్మాయి మనసు ఇరిచేయలేదు. లేదురా బాబు దాన్ని మంచం మీద మల్లెపూల నలిపేసి రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయి లేదు. లేదురా బాబు ఏయ్, లేదు. రాంబాబు, లేదు. నిజం ఒప్పుకో. లేదు. ఒప్పుకో. 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 రేయ్, నువ్వు ఇలా ఒప్పుకోరా? లేదురా బాబు చెప్పేసేలా ఉన్నాడు చందు ఎమోషన్ అవుకునే రాంబాబుని కాదురా అన్న నేను ఈ క్యారెక్టర్ చేయను నేను రాంబాబుని కాదు అయితే మా నాన్నవి కాదు అయితే రాంబాబు రాంబాబుని కాదు అయితే మా నాన్నవే నీకే కాదు నా పిల్లలకు కూడా నేను నాన్నను కాదు రాంబాబు. సరదాగా పార్టీ చేసుకుంటే మధ్యలో వైలెన్స్ ఎందుకురా? లెట్స్ సింగ్ అండ్ డాన్స్. ఇది బాగుంది అయితే డాన్స్ చేయాలి. నేనా అరే రాంబాబు. చేస్తాను త్వరగా పెట్టండి బాబు నా స్టెప్ వేసి లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. నో पिया तू अब तो आजा शोला सा मन दहकी आके बुझा जा కట్. వాట్స్ ద ప్రాబ్లం గ్రేస్ లేదు. ఐఎమ్ సారీ విల్ ట్రై వన్ మోర్ రెడీ రెడీ Better. రెడీ రెడీ గ్రేస్ ఉంది ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ మీ సైడ్ ఓకే, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. చిన్న అరేంజ్మెంట్. అరే రెడీ చేయండి. అలాగే చార్ రిలాక్స్. ఓ హారిబుల్ స్వెటింగ్ కమాన్ హరి అప్, ఏంటి లేటు? వాట్స్ హ్యాపెనింగ్ స్పెషల్ ఎఫెక్ట్ గాజ్ బెంకలు. వై మీరు వాటి మీద డాన్స్ చేయాలి. వాట్ ఆర్ యూ టాకింగ్ ఇస్ ఇట్ పాసిబుల్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఐఎమ్ సారీ ఐ కాంట్ యు మస్ట్ డాన్స్. ఐ కాంట్ రేయ్ రాంబాబు. ఐ విల్ డూ ఇట్ సౌండ్ पिया तू अब तो आजा शोला सा मन दहकी आके बुझा जा तन की ज्वाला ठंडी हो जाए ऐसे गले लगा जा నీ చదువుకు బస్సు చాలు, నీకో బైకు, దానికి పెట్రోలు, దానికి యాక్సిడెంట్, మళ్ళీ దానికి రిపేరు. సర్లే. కళ్ళు గీసేవాళ్ళ బెల్ట్లు ఏమిట్రా? ఇదా ఇదిగో ఇంకోసారి యాక్సిడెంట్ చేసావో స్పాట్లో నువ్వు బతికిన ఇంట్లో నేను చంపేస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఉన్న ఒక్కగానొక్క నలుసును పట్టుకుని అవేం మాట్లాడండి. బల్ల కింద 2 సార్లు చేయి పెడితే ఇంకో బైక్ కొనొచ్చు, కింద మీద పడ్డా ఇంకోటి కనగలరా? ఉమ్. హ్మ్? ఎక్కడికే బాబు కుట్టుకుంటూ వచ్చేస్తున్నావు? నాకు జరిగిన అన్యాయాన్ని మీ నాన్నకు చెప్పి న్యాయం చేయమంటాను. నీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి బాబు? నా క్యారెక్టరైజేషన్ మొత్తం తెలిసి కూడా కొత్తగా అడుగుతున్నావా? 1000 రూపాయలు ఇస్తే మా నాన్నకి చెప్పగా ప్లీజ్. చెప్పను 1100 ఇస్తాను చెప్పండి. చెప్తాను నేను 1200 ఇస్తాను. చెప్పను 1300 చెప్పేస్తాను 1400 ఇస్తాను. చెప్పను 1500 ఎవరైతేను అగవా నా రూపాయలు వస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తావు.
ఎవడ్రా ఈ బఫున్ గడు? చెప్పండి అది నాన్న నాన్నగారా నువ్వు చెప్పు. యాక్సిడెంట్ అవడం వల్ల తనెవరో తనే మర్చిపోయాడు. ఏమయ్యా నువ్వెవరో నీకు తెలీదా? నేనెవరో ఫైనలైజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఫైన్ ఏమిటి, ఫైనలైజేషన్ ఏమిటి? అది ఫైన్. చెప్తావా, 4 తనమంటావా? మీరు తంతారా? ఇంతకుముందు ఎవరైనా తన్నారా? నైట్ ఎఫెక్ట్ లో తన్నారు. ఎవడ్రా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అంకుల్ అది ఐసో నువ్వు నార్మల్ నువ్వు చెప్పమ్మా. అంకుల్ మరి ఇతను కిరణ్ గాడి ఫ్రెండ్స్ ఇంటి ఓనర్ అట. రాత్రి వీడు ఫ్రెండ్స్ కలిసి మిగతాది మీరు చెప్పండి. చెప్తే కిరణ్ డబ్బులు ఇవ్వడు. నేను ఇస్తాను చెప్పు. వాడు కమిట్ అయిన పేమెంట్ ఇస్తారా? అంతకన్నా ఎక్కువ. రాత్రి మీ అబ్బాయి స్నేహితులతో కలిసి మందు కొట్టి మావాడు మందు కొట్టాడా? డబ్బులు ఇస్తానన్నారు కాబట్టి మొత్తం మ్యాటర్ చెప్పేస్తాను. వీళ్ళు తాగి ఖాళీ చేసిన సీసాలు అమ్మితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హై క్లాస్ గా బతకొచ్చు. నమ్మలేకపోతున్నానే. కొట్టేదాకా నేను నమ్మలేదు. సరే మీరు వెళ్ళండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. మరి నా పేమెంట్? వాడు నేను కొట్టినందుకు కదా డబ్బులు ఇస్తాడు. ఎస్. నీకు డబ్బులు కావాలంటే నేను కొడతాను. రెడీయా? నో, బేర్ చేసే పొజిషన్ లో లేను. మరి క్విట్స్. వెళ్ళరా ఎక్కడో మిస్టేక్ జరిగి 2 పేమెంట్లు పోయాయి. చెప్తాను. సో సాడ్. యారా నానా ఏమైనా తిట్టాలనుకుంటే అది వెళ్ళిపోయాక తిట్టు, అర్థమైందా? యూ క్యారీ ఆన్ అంకుల్. సంస్కారం అంటే అదిరా. ఏడిచిందిలే. అది సరిగానే. ఇందాక నీకు ఎంత ఇచ్చాను? 10,000. మరి రిపేర్ కో నీ బతుక్కి బస్ చాలు.